1947 దేశాలన్నీ విడిపోయిన తర్వాత ఒక దేశం మాత్రం ఒక దేశంలో బందీగా మిగిలిపోయింది. అదే బంగ్లాదేశ్. పాకిస్తాన్ రెండు ముక్కలుగా మారింది. ఒకటి పశ్చిమ పాకిస్తాన్, రెండు తూర్పు పాకిస్తాన్. ఈ తూర్పు పాకిస్తానే ఈ రోజు మనం చెప్పుకోబోయే బంగ్లాదేశ్. తూర్పు పాకిస్తాన్ ప్రజలు బంగ్లా మాట్లాడేవారు, కానీ అధికార భాష మాత్రం ఉర్దూగా ఉండేది. వాళ్ళ ఓట్లు అనేవి లెక్కలోకి వచ్చేవి కావు, వాళ్ళ సంపద వాళ్ళకి దక్కేది కాదు, వాళ్ళ గెలుపు కూడా ఒక ఓటమిగా మార్చబడింది. 1970 ఎన్నికల్లో షేక్ ముజిబుర్ రెహమాన్ గెలిచిన తర్వాత కూడా అధికారం అనేది ఇవ్వలేదు. అక్కడి నుండి ఒక ఆగ్రహం అనేది విప్లవానికి దారితీసి అదే బంగ్లాదేశ్ పోరాటానికి ఒక పునాదిగా మారింది. 1971 పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగింది. గ్రామాలన్నీ తగలబడ్డాయి, విద్యార్థులు మేధావులు హతమయ్యారు, మహిళలు అత్యాచారానికి గురయ్యారు. జీవించాలంటే పారిపోవాల్సిందే అన్న పరిస్థితికి వచ్చింది. దాదాపు 1 కోటి మంది శరణార్థులు పరుగులు పెట్టి ఇండియాకి చేరుకున్నారు. భారత్ వాళ్ళని తిరస్కరించలేదు. ఆహారం ఇచ్చింది, ఆశ్రయం ఇచ్చింది, వైద్యం అందించింది, వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు ఆయుధాలు ఇచ్చి యుద్ధానికి సిద్ధం చేసింది. డిసెంబర్ 1971 లో పాకిస్తాన్ భారత్ మీద దాడి చేసింది. అదే పాకిస్తాన్ చేసిన అతిపెద్ద తప్పు. భారత సైన్యం యుద్ధంలోకి దిగింది. తూర్పు పాకిస్తాన్ లో కేవలం 13 రోజుల్లోనే చరిత్రలోనే అరుదైన యుద్ధ విషయం. పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది. డిసెంబర్ 16, 1971 తూర్పు పాకిస్తాన్ ఇక లేదు. ప్రపంచ పటంలో ఒక కొత్త దేశం, అదే బంగ్లాదేశ్. ఈ విజయంలో కీలక పాత్ర వహించింది భారత్. భారతదేశం లేకపోతే బంగ్లాదేశ్ చరిత్రలో ఇంకోలా ఉండేది. కానీ ఈ రోజు చరిత్ర మరిచి ముఖ్యంగా బంగ్లాదేశ్ ఆవిర్భావానికి పునాది వేసిన దేశం మీదనే ఇలా దాడులు జరపడం, అక్కడ హిందువులను హింసించడం వల్ల ఆ దేశం ప్రపంచ దేశాల ముందు ఒక పనికిమాలిన దేశంగా మిగిలింది.